తన శిష్యులకు ఏ విధంగా ఎదగాలి అనే అనేక విషయాలు బోధిస్తూ ఈ యొక్క లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుండి వచనాల వరకు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం విషయాల్లో ప్రార్థన చేస్తాం, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతాం. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వట్లేడని మనం దాన్ని మర్చిపోతాం. ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు ప్రార్థనలో విసుకోవద్దు. దేంట్లో అమృతక్క? దేంట్లోనట? ప్రార్థనలో మీరు విసుకోవద్దు. విసుకోవడం అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏమి జవాబు రావట్లేదు, నేను ఎంతగానో ప్రార్థన చేసినా ఎలాంటి జవాబు రావట్లేదు అని మీరు విసుగుపడొద్దు అంటున్నాడు. అంటూ ఆయన ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఏమని ఉపమానం చెప్తున్నాడంటే 2వ వచనంలో, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలుండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన వారలారా, ఈ విధవరాలు ఎందుకు వస్తుందట అంటే, అధిపతి వాడట మనుషుడట కాదా, లెక్క చేసేటోడు కాదట, దేవుడు భయపడతాడు కాదట. అమృతక్క, ఎట్లాంటి వాడంటే ఈ న్యాయాధిపతి జడ్జి ఎలాంటి వాడంటే ఇసాకన్నా? లెక్క చేయడు, దేవునికి భయపడ. ఈయన గురించి న్యాయస్థుడైన న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఆత్మలో ఉన్నాడు. ఒక స్త్రీ ఒక మాటికి వస్తుందట, పొద్దునొచ్చి నిలబడి అక్కడ మా పక్కింటి ఆమెకు జరా మాకు న్యాయం చేయరా పొమ్మంటాడట. మళ్ళా పొద్దుక మళ్ళా వచ్చి నిలబడుతుందట, పో అంటాడు. మళ్ళా పొద్దున వస్తుందట, మళ్ళా పో అంటాడట. మళ్ళా సాయంత్రం అవుతుందట, మళ్ళా పో అంటాడ. ఇట్లా వస్తుందట. ఈ న్యాయాధిపతి, అరే నేను ఎవ్వరిని కూడా న్యాయం లేదు, నేను లెక్క, దేవుడు అంటే నాకు భయమే లేదు. కానీ ఈ స్త్రీ మాటి సమస్యలో అనుకున్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆ న్యాయాధిపతి భయపడేవాడు కాదు, కానీ ఆ స్త్రీ మాటికి రావడం బట్టి ఆమెకు న్యాయం తీరుస్తానని అనుకున్నాడట. ఇస్తున్న దేవుడు అంతకంటే మంచోడు కదా అంటాడు. హల్లెలూయా. యేసయ్య అన్యాయస్తుడా? మనం నమ్ముకున్న తండ్రి అన్యాయ, కానీ మనం విసుగుపడుతున్నాం. అంటే అది సరిగా 2 వారాలు చేసిన వారం బంద్ చేస్తాం. ఇంకా దాని విషయంలో చెయ్యం. మీరు విసుకోవద్దు, మీరు కలవరపడద్దు. దేవుడు వింటాడో వినట్లేడో అని మీరు ప్రియమైన వారలారా, మనము ఏ విషయాల్లో కలవరపడుతున్నామో, ఏ విషయాల్లో భయపడుతున్నామో, ఏ విషయాల్లో దిగులు పడుతున్నామో, ఏ విషయాల్లో దేవుడు మన ప్రార్థన వింటున్నాడో లేదో అని దిగులు పడుతున్నామో,
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ అన్యాయస్తుని కంటే గొప్ప దేవుడు, న్యాయస్తుడైన దేవుడు మన దేవుడు. మనం చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మనకు జవాబిస్తాడు. తగిన సమయంలో మనకు దేవుడు విడుదలిస్తాడు. తగిన సమయంలో మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. కాకపోతే ఇప్పుడు యాకోబు పత్రికలో అంటాడు, మీరు అడుగుతారు, మీరు ఐక్య విచారణను బట్టి అడుగుతారు. చాలా మంది అడుగుతారు, ప్రభువా నాకు ఒక 10 లక్షలు కావాలి ప్రభువా, 1,00,000 రూపాయలు కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా అని అడుగుతారు. ఒక రాత్రి వచ్చినాయి అనుకో, దాని విలువ మనకు తెలుస్తుందా పేతురు గారు? ఒక రాత్రి వస్తే ఆ విలువ తెలుస్తుందా? ఆ కష్టపడితే దాని విలువ తెలుస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను. ఒక బంగారము మన మెడలో ఉన్నప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత బాగుంది అంటారట. కానీ అదే బంగారం అన్నట్టు తెలుసా? నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ బాధలు మీకేరక. భూమిలో ఉన్నప్పుడు, మట్టిగా ఉన్నప్పుడు నన్ను లోతైన ప్రాంతంలో తవ్వి బాంబులు పెట్టి పేల్చి నా గుండెలు భయంతో నేను భయపడుతున్నప్పుడు దాన్ని తీసి ఫ్యాక్టరీ చేసి నన్ను బాగా వేడి చేసి కాలబెట్టి ఆ వేడిలో నుండి నన్ను ప్రత్యేకించారు. అప్పుడు ఒక ముద్దగా నన్ను తయారు చేశారు. తర్వాత దాంట్లో నుండి కొంత కట్ చేసి మళ్ళా తీసుకొచ్చి ఆ గోల్డ్ స్మిత్ అయిన అవసలైన దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఎన్నోసార్లు నన్ను గాయాలు చేశాడు, నన్ను కొట్టాడు, కున్నట్టుగా మలిశాడు. ఆ దెబ్బలు, ఆ మంట, వేడి ఎన్నో తట్టుకున్నాను నేను. నాకున్న ఆకారం ఉన్నాక నాలో రౌతులను పొదిగించాడు, నన్ను తొలిశాడు, నన్ను సాపట్టాడు, మాటి మాటికి వేడి చేశాడు, మాటి మాటికి తో బాధాడు. నన్ను అనుకున్న ఆకారం వచ్చేదాకా నన్ను ఎన్నోసార్లు మట్టి మూసలో వేడి చేశాడు. ఈరోజు నేను పడ్డ కష్టాలు మామూలు కాదు అని మనం వేసుకున్న హారం చెప్పుద్దట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒకటే మాటతో ఎంత బాగుంది అంటాం. దాన్ని నువ్వు ఈ రకంగా రావడానికి కారణాలు చెప్పు అంటే ఆ బంగారం చెప్పే బాధ అది. ఈరోజు మన జీవితంలో రాత్రి సూటి దొరకాలను, రాత్రి బాగుపడాలంటే కాదండి. ఆ శ్రమ ఏంటో నీకు ఇస్తే నువ్వు అనేకులు ఎదుట సాక్షిగా నిలబడతావు. ఆ కష్టం ఏంటో నువ్వు భరిస్తే రాబోయే వాళ్ళ ఎదుట నువ్వు నీ కష్టాన్ని నువ్వు చెప్తావు. దేవుడు, నేను చేసిన ప్రార్థన నాకప్పుడు ఇట్లుండే, నేను దివారాత్రములు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ప్రతిఫలంగా ఇదిగో నేను నా కుటుంబం ఈరోజు ఈ విధంగా ఉందని ఒకరోజు నువ్వు సాక్ష్యం చెప్పాలంటే నేను మనం ఆ మూసలోకి వెళ్ళాలి. యెషయా గ్రంథం 48:10 చదువుదాం. యెషయా గ్రంథం 48:10. సారీ 47:10. దొరుకుతలేదా? 48:10 అన్న. సారీ, ఎవ్వల బైబిల్లో లేదారా? యెషయా గ్రంథం 48:10 నేను చదువుతున్నా. దొరికిందా చెల్లె? నేను నిన్ను, యెషయా గ్రంథం 48:10, నేను నిన్ను పుటము, అబ్బా పటం కాదన్న, పుటం, నేను నిన్ను పుటము వెండిని వేసినట్లు ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను
పరీక్షించితిని. హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. దేవుడే చేసినట్టు కాదట, ఇబ్బంది అనే కొలిమిలోకి తీసుకొచ్చినట్టు, కొలిమిలోకి తీసుకొచ్చి మంటం వేస్తాడట, పుట్టము వేస్తాడట. ఒక ఎన్నోసార్లు అవసరమైన దాన్ని కాల్చి మండించి ఆకారం వచ్చేటట్టుగా సుత్తతో కొట్టి 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 ఆ దెబ్బలన్నీ భరించిన తర్వాతనే ఆ అనుకున్న ఆకారం వచ్చినప్పుడు అనేకుల ఎదుట అది పేరు పొందుతుందట. బాగుందండి, నెక్లెస్ బాగుంది, ఆ రౌతులు బాగున్నాయి, ఆ డిజైన్ బాగుంది, చాలా బాగుంది అంటే దాన్ని అడిగితే తన కష్టమంతా చెప్పుదట. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు ఈ ఇబ్బంది అనే కొలిమిలో మనం ఉన్నాం. ఈ ఇబ్బందులు దేవుడు కాదు, మనం దేవుడు అనుగ్రహించిన వాటిని కావలసుకొని అడిగి తెచ్చుకున్న సమస్యలు ఇప్పుడున్నాం మనం. నువ్వు ఉన్న స్థితిలో ఎన్ని ప్రార్థన చేసి ఆ తీర్మానం తీసుకున్నావు. ఈరోజుకున్న బాధలు కష్టాల్లోకి వెళ్ళకపోవడానికి ముందు ఎన్ని వారాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా, ఇది చేయాలనా వద్దా, ప్రభా ఈ సమస్య నుండి నేను బయటికి రావాలంటే ఈ ప్రకారంగా నేను ఉండాలనా వద్దా, నీ చిత్తం ఏంటి ప్రభా అని ఒక 4 వారాలు ప్రార్థనలో ఉన్నావా, ఒక 5 వారాలు ప్రార్థనలో ఉన్నావా, దేవుని సన్నిధికి కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా, ప్రభా నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను ప్రభా, నీ చిత్తమా కాదా ప్రభా అని దేవుని అడిగినావా? దేవుణ్ణి అడిగితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. వద్దు, అది ఆ మార్గం వద్దు, ఆ తలంపులో పని వద్దని దేవుడే మనకు చెప్పు. మనం దేవుణ్ణి అడగలేదు, మన సొంత నిర్ణయం తీసుకుని సొంత ముందు వెళ్ళినాం. ఇప్పుడు సమస్యలోకి పోయినాక ఇప్పుడు దేవా విడిపించు ప్రభువా, సమస్య నుండి విడుదల, ఈ బాధ నుండి మాకు విడుదల ప్రభు అంటే దేవుణ్ణి అడగలేదు. దేవుని దగ్గర నువ్వు తలపెట్టిన పని దేవుని చిత్తమా కాదని ముందు మనం అడగలేదు కదా, లేదు కదా, నువ్వు అడగ. ఈరోజున్న ఇబ్బందులోకి మనం వెళ్ళామంటే నువ్వు దేవుణ్ణి అడగకపోయినా నీకు నాకు దేవుడు సమీపంగా ఉన్నాడు. నా పక్షాన తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు మొరపెడుతూ ఉన్నాడట. తండ్రి, ఇదిగో నీ పిల్లలు నా రక్తంతో అయ్యా, వాళ్ళు తెలవకుండా వెళుతున్నారయ్యా, అయ్యా వాళ్ళ అపరాధాలు క్షమించు ప్రభు అని నిత్యము తండ్రి దగ్గర యేసుక్రీస్తుల వారు ఉత్తరవాదిగా మన పక్షాన్ని వాదిస్తున్నాడు. అపవాది దేవుని సన్నిధిలో కునుకగా నిద్ర దివారాత్రుల పక్షమున యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టు మనందరి నిమిత్తము ఆయన కృపాసనం యొద్దకు ధైర్యంగా ఆయన సన్నిధికి రావాలి. ధైర్యంగా కుటుంబంలో కాకుండా మనలాంటి బాధలు ఎంతమంది, ఆర్థిక సమస్యలు ఎంతమైతే ఉన్నారో, మనలాంటి పిల్లల జీవితాల్లో మేలు చూడకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకున్న సమస్య నుండి మనకు విడుదల ఇస్తాడు. మనకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. మనకున్న ప్రతి సమస్య నుండి దేవుడు మనకు విడుదల ఇస్తాడు. ఇక్కడ అన్యాయస్తుని గురించి అందుకే చెప్తున్నాడు, మీరు విసుకోవద్దు, మీరు విసుకోవద్దు. నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎలాంటి జవాబు రావట్లేదని మీరు విసుకోవద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వారు, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం విడువక అలసిపోకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో మాటి మాటికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, మనసులో ప్రార్థన చేయాలి. పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. నేను మనసుతో ప్రార్థన చేస్తే నాకు నెమ్మది ఉండదు, ఆత్మతో ప్రార్థన చేస్తే నాకు నెమ్మది ఉంది అంటాడు. మనసుతో చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ఒక 2 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మనసు అంటది, నీ మోకాళ్ళు నొత్తనే కూసో అంటది. మనసు అంటది,
నీ రెక్కలు గుంజుతానే చేతులు కిందికి దించు అంటది. మనసు అంటది కూర్చొని కూడా చేయొచ్చు కదా ప్రార్థన అంటది. ఇంకా మనసు అంటది పండుకొని కూడా ప్రార్థన చేయొచ్చు కదా అంటది. ఇంకా మనసు అంటది అందరు చేస్తారా నీ లెక్క ప్రార్థన అని మన మనసు అంటది. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనసుతో ప్రార్థన చేసినప్పుడు నాకు నెమ్మదిగా లేదు, కానీ నేను ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు, నా శరీరాన్ని నేను అధిగమించి, నా మనసును అధిగమించి పరిశుద్ధాత్మలో గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. చప్పట్లు కొడదాం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే మాట యూదా పత్రికలో అంటాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను. చదువుతావా అన్న? 21వ వచనం, ప్రకటన గ్రంథానికి ముందు. ఇరవై 21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండండి. దేవునికి స్తోత్రం. ఈయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట. పరిశుద్ధాత్మలో. నేను చిన్నగా ఉన్నప్పుడు 4వ తరగతి చదువుతున్నాను హాస్టల్లో. మా అమ్మకు పరిశుద్ధాత్మ వచ్చి ప్రార్థన చేస్తుందని వినే విషయం తెలుసుకున్నాను. సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సాయంత్రం చిన్నపిల్లలు ఆడుకొని వచ్చి పడుకున్నాం. రాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో మా అమ్మ లేచి ప్రార్థన చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే 10 ఇండ్లకి వస్తుంది ఆ ప్రార్థన. 10 ఇండ్లకి వస్తుంది. తను కంట్రోల్లో లేదు. చలికాలం. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మా అమ్మకు చెమటలు కారిపోతున్నాయి. మా నాయన దీపం ముట్టించి తీసుకొచ్చి ఆడబెట్టి కూర్చుంటాడు. ఇక ఆగుద్దా అంటే 12:30, 1 గంటకు మొదలైన ప్రార్థన తెల్లారి 5, 6 అయ్యేదాకా కూడా ఆమె మోకాల నుండి కిందికి దిగపోయేది. అన్య భాషలు మాట్లాడుతూ ఉండేది. అసలు ఆ భాషలే మనకు అర్థం కాకపోయేది. 4-5 గంటల ప్రార్థన. పౌలు గారు అదే అంటున్నాడు, మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. మనం చేసే ప్రార్థన కళ్ళు మూసుకొని, అంటే ఇది మనసుతో చేసే ప్రార్థన. అంతేనా? ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటూ ఒక కన్ను తెరిచిట చూస్తూ ఉంటారు, ప్రార్థన చేసి ఒకరు ఇట్లా అంటూ ఉంటారు. అంటే ఇదంతా కంట్రోల్లో లేదు, దేవునికి సంబంధించింది కాదు. అదే పరిశుద్ధాత్మలోకి వెళ్ళిపోతే మనల్ని మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు వారు చెప్పాడు, శిష్యులందరికీ చెప్పాడు, మీరు ఆత్మ పొందేదాకా యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు అన్నాడు. 10 రోజులు ఒకటే ఇంట్లో ఎడతేకుండా ప్రార్థన చేస్తున్నారు. ఎడతేకుండా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎన్ని రోజులు? 2 రోజులా? 3 రోజులా? 4 రోజులా? ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు వచ్చిన. అదా ఎడతెగని ప్రార్థన? ఎన్ని రోజులు చేసినట్టు? ఎన్ని రోజులు చెల్లె సునీత? 10 రోజులు. 10 రోజులు చేసిన ప్రార్థన 10వ రోజున తెల్లవారుతుంది. అప్పుడే పొద్దు పొడిచింది. వాళ్ళు ఉన్న ఇల్లంతా కూడా బలమైన గాలి, పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీదకి వచ్చి వాళ్ళ మీద వాళ్ళగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఓ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత పొద్దున్నే వీళ్ళు ఏం తాగినరు, ఇంత పొద్దు పొడిసి జామైనా కాలేదు, వీళ్ళు ఇంత పొద్దున ఏం మందు తాగినరు, వీళ్ళు ఈ భాషలు మాట్లాడుతారేదని యూదులు చాలా ప్రాంతంలో వచ్చిన దాదాపు 19-18 జాతుల వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు వీళ్ళు మా భాషలో మాట్లాడుతున్నారు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం.
ఈ రోజున పౌలు గారు అంటుండే, నేను మనసుతో ప్రార్థన చేస్తాను కానీ నాకు నెమ్మది ఉండదు, నేనుతో ప్రార్థన చేస్తాను నాకు నెమ్మది ఉంటుంది. ప్రేమ దేవుని పరిశుద్ధాత్మ ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది. చాలా మంది కొత్తలో ప్రార్థనకు వచ్చిండ్రు, వాళ్ళందరూ అబ్బో 9 గంటల నుండి 3 గంటల దాకా వామ్మో మా వల్ల కట్టలేదు బాయ్ అని చెప్పింది. వాళ్ళు అన్ని గంటలు చేస్తారా ప్రార్థన, అన్ని గంటలు కూర్చోవల్ల, అమ్మో మా వల్ల అయితే లేదు అంటే ఇప్పుడు కనీసం ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు నేను ఉంటే ఇక ఎట్లా మన కష్టాలు పోతాయి, ఎట్లా మన బాధలు పోతాయి, ఎట్లా మన పిల్లలు దీవించబడతారు, ఎట్లా మన కొన్ని ఇబ్బందులు ఉండి పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండగలుగుతామా? బైమిస్లో అక్కడికి పోయిన తర్వాత ఏమంటావు, ప్రభు నేను ఇక్కడ ఉండే నేను మళ్ళీ కిందికి పోయి అంటాం కావచ్చు, అంతేనే కదా. అది అనుభవించాలంటే ఈ సహవాసంలో ఉండాలి కదా. ఆ పరలోకంలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం అంటాడు, భాషలతో మాట్లాడువారు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నారు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. దేవునితో మాట్లాడే అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మతో పొందుకున్న తర్వాత భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగులు పరిశుద్ధాత్మ నీలో నుండి దేవునికి మొరపెట్టడం మొదలు పెడతాడు. అది ప్రార్థన. చిన్న ప్రార్థన చేసి చక్కగా పండుకోండు కాదు, రోజు రోజు ప్రార్థనలో ఎదగడం. ఇప్పుడు మనకున్న సమస్యల్లో ఎన్నిసార్లు సనుక్కుంటున్నామో, ఎన్నిసార్లు గునుకుంటున్నామో, ఎన్నిసార్లు ఇబ్బంది పడుతున్నామో, ఏందయ్యా నువ్వు ఇంత కష్టపడి వస్తానా, నా భార్య మారలేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం మారలేదు, నా సమస్యలు పోలేదు, మనం అని సనుక్కుంటూ ఉంటాం ప్రేమైన వాళ్ళారా. అందుకే యేసుక్రీస్తు వారు చక్కటి మాటలు చెప్తున్నాడు, మీరు విసుకకోకుండా ఉండడానికి అని చెప్పి చక్కటి ఉపమానం చెప్పాడు. మీరు విసుకోవద్దు, ప్రార్థన విషయంలో విసుకోవద్దు అంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థనలో పరిశుద్ధాత్మ కావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వాళ్ళు గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. ఇది మనుషులకు కొంచెం హేళనగానే వెకిరితనంగానే ఉంటుంది, కానీ అన్య భాషలు మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతున్నారు. మనము దేన్ని బట్టి ఏం చేసినా పాపాలు క్షమించబడతాయి, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే మాత్రం మనకు క్షమాపణ జరగదు. చాలా మంది తెలుసో తెలియకో అది పరిశుద్ధాత్మ కాదనో లేకుంటే ఇంకోటనో. మనకు తెలుసా మనకున్నదా అది? ఇప్పుడు జ్వరమా కాదంటే మన దగ్గర జ్వరం మీటర్ ఉంటే పెట్టి సుత్తే తెలుస్తుంది, ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా. జ్వరమా కాదా అని మనకు తెలవాలంటే మన దగ్గర టెంపరేచర్ ఉండాలి కదా, అది పెట్టి చూసేది. మనకు ఉంటే తెలిసేది జ్వరమా ఎండవేడా తెలుస్తుంది. మనకు తెలియనప్పుడు అది ఇది కాదు అది కాదు అనడానికి మనం యోగ్యులం కాదు. ఓకేనా? కాబట్టి అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి చెప్తున్నాను, మీరందరూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో అడగండి, పరిశుద్ధాత్మ కావాలని. తర్వాత ప్రతి విషయంలో విసుకోవద్దు. ప్రార్థనలో విసుగు చెంది ఇక మాకు జరగట్లేదని మీరు నిరాశ పడొద్దు. మన దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు. తప్పక మన సమస్యలన్నింటినీ దేవుడు మనకు విడుదలిస్తాడు. మనల్ని సాక్షులుగా దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెను అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా దయగల దేవా నీకు స్తోత్రం. అందరం చేతులు ఎత్తుదాం, చేతులు ఎత్తాలి. హల్లెలూయా.